ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి రోజుకు ఒక షాక్ తగులుతుంది. రోజుకు ఒకటి కాదు, పదుల సంఖ్యలో షాకులు తగులుతున్నాయి. ఆ షాకుల నుంచి తేరుకోలేదు అనుకునే లోపే ఇప్పుడు మరికొన్ని షాకులు అయితే తగులుతున్నాయి. ఇప్పటి వరకు నేతలనే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వారందరినీ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నియోజకవర్గాలు మార్చినా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోయినా వాళ్ళు పార్టీ నుంచి మారిపోతారని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇంకొక పెద్ద షాక్ అయితే తగిలింది. ప్రస్తుతం ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా తన పదవికి అయితే రాజీనామా చేస్తూ కొద్దిసేపటి క్రితం ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఎందుకు రాజీనామా చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నప్పటికీ అందులో మాత్రం వ్యక్తిగత కారణాల రీత్యా నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కానీ ఇది ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంతగా కొమ్ముగాసిన వ్యక్తే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు. ఎందుకంటే గతంలో మీరు సాక్షి ఛానల్ గాన చూసుండి, సాక్షి డిబేట్ గాన చూసుండుంటే మీకు అర్థమవుతుంది. ఈయన ఒకప్పుడు ఏంటంటే సాక్షిలో ఎంప్లాయ్, తర్వాత తీసుకొచ్చి ఆ గౌరవంగా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేసిన కృషికి గాను. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మీడియా జగన్మోహన్ రెడ్డిదే అయినప్పటికీ కూడా అందులో ఉండి చేసిన కృషికి గాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన కొద్ది కాలానికే, దాదాపు ఏడాదిన్నర అయిందో లేదో తెలియదు కానీ పూర్తి పదవీ కాలం అవ్వకముందే తానైతే రాజీనామా చేస్తున్నాను అనటం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. వాస్తవానికి కొమ్మినేని ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తరువాత కూడా ఎటువంటి పనులు జరగలేదట. దానికి సంబంధించి ప్రతి చోట నిలదీయటం జరుగుతుంది. ఎందుకంటే మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో ప్రెస్ అకాడమీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆయా సమస్యల పట్ల ఆ కొమ్మినేని నిలదీయటం, ఈయనేమో సమాధానం చెప్పలేకపోవటం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోకపోవటం, ఎవరితో చెప్పించినా కానీ ఆ పనులు ముందుకు జరగకపోవడంతో గత కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద కొద్దిగా గుర్రుగా ఉన్నట్టుగా తెలిసింది. గతంలో కూడా 1-2 సందర్భాల్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తరువాత కూడా 1-2 సందర్భాల్లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన ముఖం చాటేసి వెళ్ళిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. సో దీంతో ఆయన ఇటీవల కాలంలో అసలు ఆయన పేరే మనకి ఎక్కడ వినపడలా. ఎందుకు వినపడలేదంటే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ అధిష్టానం మీద కొద్దో గొప్ప నిరాసక్తితో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్గా అయితే కొన్ని హామీలు ఇచ్చాడు. కొంతమందికి కొన్ని పనులు చేసి పెడతానని, కొన్ని కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత తనదని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీలు కూడా నెరవేర్చలేని స్థితిలో తానున్నానని చెప్పి గత కొద్ది రోజులుగా బాధపడుతున్నట్టుగా తెలిసింది. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి కొన్ని విషయాల గురించి వివరించినప్పటికీ ఇదిగో చేద్దాం, అదిగో చేద్దామంటూ కాలక్షేపం చేశారు తప్ప ఇప్పటి వరకు చేయలేదు. దీంతో ఇక 1-2 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాను గన ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉంటే మరికొంతమంది ఇచ్చిన హామీల గురించి నిలదీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఈ పదవిలో నేను కొనసాగితే నాకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఒక ఉద్దేశంతో తన అసంతృప్తిని వ్యక్తపరుస్తూ రాజీనామా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. తన సన్నిహితులతో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని నమ్మితే తాను ఏమీ చేయలేదని, ఇచ్చిన చిన్న హామీలను కూడా నిలబెట్టుకోలేకపోయానన్న బాధ నాలో ఉందని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు తన సన్నిహితుల వద్ద గతంలో కూడా బాధపడినట్టుగా ఇటీవల వార్తలు అయితే వస్తున్నాయి. అందుకనే మీరు చూడండి, ఒకప్పుడు డైలీ కొమ్మినేని పేరు వినపడుతూనే ఉండేది. ఆయన సాక్షిలో ఉన్న సమయంలో, సాక్షిలో యాంకర్గా చేసిన సమయంలో డైలీ వినపడుతూనే ఉండేది. బట్ ఎప్పుడైతే ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యాడో దాదాపుగా అప్పటి నుంచి కొద్ది రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అడపాదడపా జగన్మోహన్ రెడ్డిని కవర్ చేసే ప్రయత్నం, అలాగే దేనికైనా ఇంటర్వ్యూలు ఇస్తే జగన్మోహన్ రెడ్డిని పొగిడే ప్రయత్నం చేయటం మన అందరం చూసిందే. సరే, అప్పుడు కూడా తీవ్ర విమర్శలు వచ్చాయనుకోండి. ఒక ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రిని పొగట్టం ఏంటని చెప్పి నాడే విమర్శలు కూడా వచ్చాయి. సరే, వాటన్నిటిని పక్కన పెడితే ఆయన అయిన తరువాత కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా జగన్మోహన్ రెడ్డితో దగ్గర ఉండి నెరవేర్చుకోలేని పరిస్థితి వచ్చిన నేపథ్యంలోనే అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఇప్పటికే చెప్పి అలసిపోయి ఇక ఈ పనులు ఇందులో జరగవు, ఒకవేళ నేను కొనసాగితే 10 మందికి సమాధానం చెప్పాలనే ఒక ఉద్దేశంతోనే తీవ్ర అసంతృప్తితో అయితే తన రాజీనామా ప్రకటించినట్టుగా తెలిసింది. బట్ దాంట్లో మాత్రం నా వ్యక్తిగత కారణాల రీత్యా నేను రాజీనామా చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు, కింద ద్వితీయ శ్రేణి నేతలు మంత్రులతో కూడా అనేక సార్లు చిన్న సమస్యలు తీసుకెళ్ళినప్పటికీ, ప్రెస్ అకాడమీకి సంబంధించి చిన్న సమస్యలు తీసుకెళ్ళినప్పటికీ కూడా వారందరూ
పెడచెవిన పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఎక్కువగా రాకపోవటం, ఆయన గతంలో చెప్పినప్పటికీ కూడా ఫైల్స్ ముందుకు కదలపోవటం, ఇవన్నీ కూడా కొమ్మినేని శ్రీనివాసరావుని తీవ్రంగా వేధించాయి. అందులోనూ 10 మందిలోకి వెళ్ళి సమాధానం చెప్పలేని పరిస్థితి రావడంతో ఇక గత్యంతరం లేక రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రాజీనామా అనేది ఒక రకంగా ఆ వైసీపీలో ఒక షాక్గానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు నాయకులే బయటకు పోతున్నారు అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు కూడా బయటకు వెళ్ళిపోవటం అనేది వారికి మింగుడు పడిన విషయంగా మారింది. ఎంతైనా ఆ సీనియర్ జర్నలిస్ట్గా తనకంటూ కొంత అనుభవం ఉన్నమాట వాస్తవం. వివిధ కేవలం సాక్షిలోనే కదా, అంత ముందు కూడా అనేక పత్రికలు ఆయన అనేక ఛానల్స్లో ఆయన అయితే పనిచేయడం జరిగింది. సో అంత అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు మనం ఏదో నాయకులకు మాత్రమే అసంతృప్తి ఉందనుకున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి సంతృప్తి పరచడానికే పదవులు ఇచ్చాడు తప్ప వారికి పదవులు ఇచ్చి ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు. ఇచ్చిన పదవులకు ఏమాత్రం న్యాయం చేయలేదు. గతంలో బీసీ కార్పొరేషన్ మొక్కమొక్కలు చేసినా, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు మొక్కమొక్కలు చేసినా వాటి వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం రాజకీయ పదవుల కోసం, రాజకీయ పునరావాసం కల్పించడం కోసమే వాటిని విడగొట్టాడని చెప్పి గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ కూడా పనులు చేయించుకోలేని పదవి నాకెందుకని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు అయితే తీవ్ర మనస్తాపం చెందినట్టుగా తెలిసింది. గత కొద్ది రోజుల నుంచి రాజీనామా చేస్తానని తన సన్నిహితులతో చెప్పిన నేపథ్యంలో ఈరోజు అకస్మాత్తుగా తాను రాజీనామా అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో ఇంకొక ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఒక టికెట్ ఆశించి భంగపడటం వల్ల అసంతృప్తితో రాజీనామా చేశాడా అన్న కోణంలో కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తాను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఎంత కృషి చేశాడనేది తనకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వటం ద్వారానే మీకు అర్థమై ఉండాలి. అంటే అలాంటి వ్యక్తి ఖచ్చితంగా పదవిని ఆశించడంలో కూడా తప్పు లేదు. ఎక్కడైనా టికెట్ ఆశించి భంగపడి ఉంటాడు. టికెట్ ఇవ్వనని చెప్పడంతోనే మనస్తాపంతో తాను రాజీనామా చేసి ఉంటారు. లేదా తన వాళ్ళకి ఎవరికైనా టికెట్ అడిగి రాకపోవడంతో రాజీనామా చేసి ఉండొచ్చు అనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. మనం దాన్ని కూడా కొట్టికి పడలేని పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు అలకలన్నీ కూడా టికెట్ల మీదే నడుస్తున్నాయి. అది ఎంపీ టికెట్ కావచ్చు, ఎమ్మెల్యే టికెట్ కావచ్చు, ఈ టికెట్ల మీదే ప్రధాన అలకలన్నీ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావు కూడా వ్యక్తిగత కారణాల రీత్యా అని చెప్పి రాజీనామా చేయటం, అది కూడా అకస్మాత్తు నిర్ణయం. దీనికి సంబంధించి ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. పోనీ అంతకుముందు ఘటనలు కూడా ఏమీ జరగల. అసలు ఇటీవల కాలంలో ఆయన బయట కనబడటమే మానేశాడు. అలాంటిది చేశాడు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచి తనకి ఏదో ఒక ఇబ్బంది అయితే ఎదురయ్యింది. అది తాను టికెట్ అడిగితే ఇవ్వకపోవటమా, లేదా తన వాళ్ళకి ఎవరికైనా టికెట్ అడిగితే మొండి చేయి చూపటమా, లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తాను పదవి చేపట్టి ఇన్ని రోజులైనప్పటికీ, ఏళ్ల గడిచినప్పటికీ చిన్న చిన్న పనులు కూడా చేయించలేకపోవడంతో ప్రెస్ మిత్రులకు ముఖం చూపించలేక రాజీనామా చేశాడనేది తెలియనప్పటికీ కూడా అంటే అనేక కోణాల్లో ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే స్పష్టంగా ఆయన చెప్తేనే కానీ ఎవరికీ తెలియని పరిస్థితి. ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలు అన్నాడు. వ్యక్తిగత కారణాలతో సడన్గా ఇప్పటికిప్పుడు, అది కూడా ఇంకొక నెల 2 నెలల్లో ఎన్నికలు ఉన్న సమయంలో రాజీనామా చేయాల్సిన అవసరం లేనే లేదు. కానీ చేశాడు అంటే ఖచ్చితంగా దీని వెనక బలమైన కారణం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు కొమ్మినేని బయటికి వెళ్ళిపోవడంతో వైసీపీ వర్గాలు కూడా ఆలోచనలో పడ్డాయి. అంటే ఎవరికైతే కొంతమంది సలహాదారులు పదవులు లేదా ఇంకో పదవులు ఇచ్చాడో వాళ్ళంతా సందిగ్ధంలో పడ్డారు. కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే ఇక మీ బోటి నా బోటి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా అంతర్మదనంలో పడినట్టు పరిస్థితి అయితే తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ప్రెస్ అకాడమీ పదవికి చైర్మన్ పదవికి రాజీనామా చేయడం అనేది వైసీపీలో పెను ప్రకంపనగా మారింది. మరి ఇది ఎక్కడితో ఆగుతుందా, లేదా దీని వెనక ఈయనతో పాటు మరికొంతమంది అసంతృప్తులు బయటకు వస్తారా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా ఈ విషయం మాత్రం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. మరి ఎందుకు రాజీనామా చేశాడు అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.